హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలను జల్లెడ పడుతున్న హైడ్రా ఇప్పుడు మూసీ నదిపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉండటంతో హైడ్రా మూసీని ప్రక్షాళన చేయబోతుంది. దశాబ్దాలుగా కబ్జాలకు గురవుతూ మురికి కూపంగా మారిన మూసీ నదిని మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో అధికారులు మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే చేపడుతున్నారు. దీంతో ఇక మూసీకి మంచి రోజులు వచ్చినట్లేనా? మూసీని ఆనుకొని నివాసాలు ఉంటున్న ప్రజల సంగతి ఏంటి? మూసీ ప్రక్షాళన అంతా ఈజీ అవుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ మహానగరానికి కొత్తగా వచ్చిన వారికి మూసీ ఒక నది అని, నగరం నడిబొడ్డులో ఉంటుందని తెలియదు. అది ఒక మురుగు కాలువ అని మాత్రమే అనుకుంటారు. క్రమేణీ అది ఒక నది అని బోధపడుతుంది. ఇది మూసీ నది పరిస్థితి. రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ గండిపేట వరకు మంచినీటిని అందిస్తుంది. అక్కడి నుంచి హైదరాబాద్లో ప్రవేశించిన తర్వాత మురుగు కాలువగా మారిపోయింది. దశాబ్దాలుగా మూసీ ప్రక్షాళన జరగాలని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పాలకులు దీని జోలికి పోలేదు. కారణం, దీని పరివాహక ప్రాంతాల్లో ఎన్నో నివాస గృహాలు వెలిశాయి. పైగా పరిశ్రమల వ్యర్థాలు, విషపూరిత రసాయనాలు, మురుగునీరు, చివరికి చెత్తా చెదారాలు, మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలు ఒక్కటేమిటి సర్వం ఇందులోకి డంపింగ్ చేసేస్తున్నారు. ఎంతో సుందరమైన నది ఇప్పుడు తన పూర్వ ప్రాభావం కోల్పోయి ఘోషిస్తోంది. దీనిని ప్రక్షాళన చెయ్యాలని ప్రభుత్వం సంకల్పించింది. మూసీ పరివాహక ప్రాంతంలో వ్యవసాయం కాలుష్యమయ్యింది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో పరవళ్లు తొక్కి పచ్చని పంటలతో, జలచరాలతో, స్వచ్ఛమైన గాలి, వాతావరణంతో కళకళలాడిన మూసీ నది పరివాహక ప్రాంతాలు నేడు మురికి కూపాలుగా మారాయి. ఆనాడు ఆ నీటితో చక్కటి పాడి పంటలతో పాటు అందులో చేపలు, ఎండ్రికాయలు, రొయ్యలతో సమృద్ధిగా విలసిల్లాయి. ఇప్పుడు ఇక్కడ బడా భూస్వాములంతా పశుగ్రాసం కోసం వాడే పచ్చగడ్డి సాగుకు గడ్డి వ్యాపారులకు అప్పగించి సాగు చేయిస్తున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజల జీవనం, ఆరోగ్యం ప్రమాదంలో నెట్టబడుతోంది. వరద సమయంలో మూసీ పొంగి పరివాహక ప్రాంతాలలో నివాసాలు మునిగిపోతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో వర్షం వస్తే జలమయం అవ్వడానికి కారణం కబ్జాలతో మూసీ పూడిపోవడమే. హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించింది. గత ప్రభుత్వాలు మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయలేకపోయాయి. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూసీ ప్రక్షాళన దిశగా ముందుకు సాగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల్లో హర్షధ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడతగా నది గర్భంలోని ఆక్రమణలను తొలగిస్తారు. ఆ తర్వాత మిగతా వాటిని తొలగిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీ పరివాహక ప్రాంతంలో 12,000 ఆక్రమణలను గుర్తించారు. నదీ ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఆక్రమణను తొలగించేందుకు హైడ్రాకు బాధ్యతలు అప్పగించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. మూసీ ప్రక్షాళన, పునర్నిర్మాణాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి మూసీ ప్రక్షాళన ఎంతవరకు విజయవంతమవుతుందో.